పెజ్జోని బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. ఈ వేడుకలు క్రిస్మస్ ఆత్మసారాన్ని అర్థవంతమైన ప్రదర్శనలు, ధైర్యవంతమైన ప్రసంగాల ద్వారా ప్రతిబింబించాయి. నల్గొండ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీ పక్కన ఎస్ఎల్బీసీ సాగర్ రోడ్డులో ఉన్న పెజ్జోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరి శైలజ, చండూరు టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ ప్రిన్సిపల్ పి స్వామి, రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ కౌన్సిల్ ప్రతినిధి పాసల శౌర్య, కుష్టు ఆరోగ్య కేంద్రం పెజ్జోని బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ డైరెక్టర్ సిస్టర్ అంబికా సమక్షంలో జరుపుకోవడం పాఠశాలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ వేడుకలు క్రిస్మస్ ఆత్మసారాన్ని అర్థవంతమైన ప్రదర్శనలు, ధైర్యవంతమైన ప్రసంగాల ద్వారా ప్రతిబింబించాయి. ముఖ్యంగా మాస్టర్ ఆఫ్ సెరిమనీ పాత్రలను అద్భుతంగా నిర్వహించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే వారు చూపిన ఆత్మవిశ్వాసం, స్పష్టత, నాయకత్వ గుణాలు ప్రశంసనీయమని, వారి ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమానికి మరింత ఉత్సాహం, ఆనందాన్ని నింపాయి. ఇన్ఛార్జ్ సిస్టర్ ఆగ్నెస్, హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ లీమా, సిస్టర్ కోరేటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి చేస్తున్న అంకితభావం, కృషిని గౌరవాతిథులు ఎంతగానో అభినందించారు. చక్కగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు గాను విలువలతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్న యాజమాన్యాన్ని వారు ప్రశంసించారు. ఐబీసీ ఛానల్ డైరెక్టర్ ఏచూరి శైలజ తన ప్రసంగంలో ప్రోత్సాహకరమైన, స్ఫూర్తిదాయకమైన మాటలు పంచుకొని పాఠశాల మరింత ఉత్తమం వైపు ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తు అభివృద్ధికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చి పాఠశాల సముదాయానికి నిరంతర విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఎఫ్ఎస్ఐ సిస్టర్స్ సిస్టర్ సిసిలి, సిస్టర్ జెరోసా, సిస్టర్ అరోకియా మేరీ, సిస్టర్ ఈవా, సిస్టర్ రోజ్, సిస్టర్ ఎల్సీ, సిస్టర్ ధన్య తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శాంతి, ప్రేమ, సద్భావనలతో కూడిన క్రిస్మస్ నిజమైన ఆత్మసారాన్ని పంచుతూ ఆనందంగా ముగిసింది. Jingle bells, jingle bells, jingle all the way.
కొన్ని పనులంటే మనసు ఉంటేనే చేయగలుగుతాం. ఏదో సింపుల్గా ఒకరు ఫీజు కట్టినంత మాత్రాన, ఒకరు బిల్డింగ్ కట్టినంత మాత్రాన, ఒకరు జీతం ఇచ్చినంత మాత్రాన అన్ని పనులు చేయలేము అందరం. అది ఉండాలంటే మనసు ఉండాలి. ఆ మనసు ఉందనే విషయం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మనసున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అది సో గ్రేట్ఫుల్ అన్నమాట. సెమీ క్రిస్మస్ ద్వారా మనం ఒక మెసేజ్ ఏమి ఇస్తున్నాము అంటే, క్రిస్మస్ అనగానే ప్రేమకి, ఆప్యాయతకి, ఒక గివింగ్ నేచర్కి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ ఆ క్రిస్మస్ తాతను పెట్టే ఉద్దేశం కూడా అదే అని మేము చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నా ఫ్రెండ్స్ చాలామంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కనీసం ఈ క్రిస్మస్ సీజన్లో 3 సార్లైనా నేను క్రిస్మస్ డిన్నర్ లంచ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో వంట ఎలా చేస్తారంటే చాలా ప్రేమగా, ఆప్యాయంగా నువ్వు ఇది తింటావా నీకు ఇది ఇష్టమా అని చేస్తారు. అది చాలా గివింగ్ నేచర్లో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లల పర్ఫార్మెన్స్ అయితే చాలా రోజుల తర్వాత, ఎన్ని రోజులైతే నేను మనస్ఫూర్తిగా నవ్వి అనిపించింది నాకు. అంటే అంతగా లీనమైపోయిన సిచ్యువేషన్. అండ్ ఇక్కడ సిస్టర్స్ అయితే పైన ఆగ్నెస్ ఇన్ఛార్జ్ సిస్టర్ లీనా గారు అండ్ సిస్టర్ గోరెడ్డి, ఇంకెవరైనా మర్చిపోయిన అంబిక గారు. నిజంగా మీ టీం వర్క్ గ్రేట్ అండి. ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. అండ్ మాస్టర్ సెరమనీ పిల్లలు చేయడం ఏంటంటే అది కూడా భయం లేకుండా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. మళ్ళీ చాలా మంచి సందర్భాన్ని చక్కగా పిల్లల్లో రంగరించి అలాంటి వాళ్ళందరినీ పిలిచి, నాకు తెలిసి ఇది ఇంకా బయటికి వెళ్ళాలి శౌరయ్య గారు. ఎందుకంటే మన ఇక్కడ సిస్టర్సే ఉన్నారు, బయట వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏం జరుగుతుందనేది ఎలా తెలుస్తుంది? సో ఇది బయటకు వెళ్ళాలి, పిల్లలతో ఇంకా మంచిగా మీరు పర్ఫామ్ చేయించాలి. అండ్ దెన్ మీరందరూ ఈ మోటివ్ ఏదైతే ఉందో దీన్ని బయటకు తీసుకెళ్ళాలని మనసుగా కోరుతున్నాను. అండ్ నా వల్ల సాధ్యమైంది నేను చేస్తానని నమ్ముతున్నాను. ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా శైలజ మేడం గారు ఇచ్చాము. శైలజ మేడం గారికి అందరికీ కూడా మరి ఈ హ్యాపీ క్రిస్మస్ వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రాం అనేటువంటిది పిల్లల్లో ఇంత పాలు తాగే వయసులో ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ మంచిగా చక్కటి ఇంగ్లీష్ తోటి పిల్లలు మాట్లాడించడం అనేటువంటిది, తర్వాత మంచి డ్యాన్స్ తోటి మంచి పిల్లల్లో ఉన్నటువంటి యొక్క ఉత్సాహాన్ని, అంటే మీరు పిల్లల్లో ఇప్పుడు టీచర్స్ పిల్లల్లోకి జీర్ణించుకోవాలి, వాళ్ళు జీర్ణమైపోయారు. అంటే పిల్లల యొక్క మనసులోకి వెళ్ళిపోయి పిల్లల యొక్క ఆలోచనకి విధంగా తగిన విధంగా పిల్లలను డ్యాన్స్ చేయించడము, తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడించడము, తర్వాత చాలా నాకు సంతోషంగా అనిపించింది. పిల్లలు ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడము, డ్యాన్స్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. మీ అందరికీ చాలా ఉన్నటువంటి పనిచేసేటువంటి టీచర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అసలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ చిన్న పిల్లలతో చేపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సిస్టర్ అగ్నిషా గారికి, మరి అదేవిధంగా సిస్టర్ లీమా గారికి, సిస్టర్ గోరిటా గారికి ఒకసారి మనం క్లాస్ కొట్టాలి, హ్యాండ్సప్ కూడా చేయాలని ప్రతిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ చిన్న పిల్లలకి మాకు తెలుసు, మేము సంవత్సరాలు చేస్తున్నాము, మాకున్న పిల్లలతోటి ఈ చిన్న పిల్లలు అంటే ప్రేమతో దగ్గర తీసుకుంటాం. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా దగ్గర తీసుకొని వీళ్ళకి చెప్పడం వాళ్ళంటే ఆ దేవుడు ఇచ్చిన ఓపిక, శక్తి వాళ్ళకి బలం. కాబట్టి దేవుడు వారికి ఇంకా శక్తిని ఇచ్చేసి ఇటువంటి పిల్లలకి భవిష్యత్తులో వారిని తీర్చిదిద్దేలా చేసినందుకు ప్రత్యేకంగా వారిని దేవుడు దీవించాలని చెప్పని కోరుకుంటూ, I really appreciate beautiful program, beautiful dance, message. You gave very well the Christmas message. Christmas is love, light. So you all showed us with that this love and the light, which is, and you are the light of the world. You are light of Masonic blooming buds, also the light of your families and your to the world. Children, are you listening? So congratulations to all of you. Very beautiful program. So I wish all of you to live this light and the love and sharing and the joy. Children are the joy. I forgot to tell that. It's very important. They are the joy for all, everyone. When you see children, you feel that is the joy is automatically come to our heart. So I wish you all happy Christmas and wish you happy New Year, and with all the love and
light in your hearts. Also, I congratulate all the sisters, three of you, Sister Agnes and Sister Neema and Sister Dorothy. You all know how much effort they have taken to prepare this program. I really admire you, appreciate you.